హైదరాబాద్ బౌరంపేటలో ఒళ్ళు గగురు పొడిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే కర్కశంగా మారి 2 నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. బిడ్డ ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఓ భవన నిర్మాణంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లవాడు అనుమానాస్పదంగా చనిపోయినాడు అని చెప్పేసి కాలాగానే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బౌరంపేటలోని సండెల్లి అపార్ట్మెంట్ లో జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్ లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబు చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మనం కేసు తీసేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్ గా మళ్ళీ డెవలప్మెంట్ చెప్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ లో నౌగావ్ అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నాం. మమతాది 22 years, ఆ బాబు 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. इससे पहले हम कुछ बाहर करना। आपका नाम? हम लोग का नाम गुलेंद्र। Thomas. హైదరాబాద్ బౌరంపేటలో ఒళ్ళు గగురు పొడిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లే 2 నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, కన్న తల్లే 2 నెలల పసికందుని, అంత ముద్దుగా ముక్కు పచ్చలారని పసికందుని కట్టెల పొయ్యిలో వేసి తగలబెట్టడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి ఏమైనా కారణాలు తెలుస్తున్నాయా? హైదరాబాద్ నగర శివారులో దారుణమైన ఘటన చోటు చేస్తుంది. ఎందుకంటే ఆలస్యంగా వెళ్లే క్వశ్చన్ చెప్తారు. ఎందుకంటే అపార్ట్మెంట్ కడుతున్నట్టు నేపథ్యంలో అక్కడ కూలి పని చేస్తూ కార్మికులు పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటారు. అక్కడ అమ్మాయికి చిన్న పాప పసికన్నా చూసి తల్లి చేసిందంటే ఒక కర్కశం తల్లి అని చెప్తారు. ఎందుకంటే ఆమె అంత చేతిలో అంటే అరుస్తే కేకలు పెడితే పక్కన గుడ్డలు వేసుకున్నట్టు నేపథ్యంలో పక్కన ఉన్న వాళ్ళందరూ అరుస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ నోట్లో అరవకుండా కూడా గుడ్డలు కుక్కి పొయ్యిలేసి కట్టెల పొయ్యిలు ఏదైతుందో కట్టెల పొయ్యిలేసి సజీవ దహనం చేసిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అంతకు ముందు కూడా ఆ పక్కన కార్మికులు ఎవరైతున్నారో కార్మికులు తెలిసిన వెంటనే కార్మికులకు కూడా బిల్డర్స్ ఎవరైతున్నారో అక్కడ ఇబ్బంది అవుతుంది కనుక మీరు ఎవరికి చెప్పొద్దు, చెప్తే బాగుండదు అని చెప్పేసి బెదిరింపులకు పాల్పట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పోలీసు కానీ మీడియా కానీ అక్కడికి వెళితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే బిజినెస్ ఉందో బిజినెస్ దెబ్బతీస్తుంది అనే ఉద్దేశంతో రకరకాలుగా ఇబ్బందులు గురి చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇది సరణవెల్లి అనే విల్లా కడుతున్నట్టు టవర్స్ అవి దాంట్లో జరిగినట్టు ఘటన. మళ్ళీ ఎట్టకెళ్ళి పోలీసులు రంగంలోకి దిగి మొత్తం మీద అక్కడ ఘటనకు పాల్పడేటువంటి దుర్మార్గులైనటువంటి తల్లిని కూడా పోలీసులు అది గుర్తిస్తుంది. తన తల్లితో పాటు కూడా ఇంకా ఎవరు ఉన్నారా కన్నా భర్త తెలుసా తెలియదా అన్న దానిపైన పోలీసు ఆరాధిస్తుంది. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఇంకా ఎవరితో లీగల్ కాంటాక్ట్ గురించి చేసిందా లేకుంటే కోపంతో చేసిందా, భర్త మీద కోపంతో చేసిందా, కుటుంబ సభ్యుల మీద కోపం చేసిందా, ఎందుకు చేసింది అన్న దానిపైన కూడా
ఒకవేళ మానసికంగా ఇబ్బందులు గురై చేసిందా దానిపైన పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపు ఆమెను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. Right. మొదటి మీద పోలీసులు అయితే కేసు దర్యాప్తు అయితే చేస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. इससे पहले हमको बाहर खाना